ఇప్పుడు పెళ్ళైన మగంటూ అయితే ఏంటి? పెళ్ళి అయితే ఏంటి? పెళ్లి చేసుకోవద్దని ఏమైనా రూల్ ఉందా? అయితే ఏంటి? ముగ్గురం గొల్లవద్దు అని చెప్పిన, లేదంటే ఒక్క గుర్తుకే చంపేస్తా. ఏమనుకున్నావు? ఏదో పాప ఉంది, ఏదో ఫస్ట్ భార్య అని రెస్పెక్ట్ ఇస్తున్నా, మర్యాద ఇస్తున్నా. ఇగో మంచిగా ఉంటా, లేదంటే నాకు కోపం తెప్పి. అంత మంచిగా కలిసి ఉన్నప్పుడు మనం కలిసి ఉంటే ఆ బాధ ఏమొచ్చింది నీకు? దాంతో ఉండకపోయినావు, మరి నన్ను ఎందుకు చేసుకున్నావు నువ్వు? మంచిగా ఫస్ట్ నీ ఫేస్ చూపి. ఫేస్ ఎందుకు? ఆ మాస్క్ ది, ఆ మాస్క్ ది. మాస్క్ నువ్వు తీయకు. ఎందుకు? పెళ్ళైన తర్వాత అన్ని అయిపోయిన తర్వాత చూపిస్తా. ఫస్ట్ నీ ముఖం అద్దంలో చూసుకున్నా. మంచిగానే ఉంటది. నీకు నా మొగుడు కావాలా? నీకు నా మొగుడు కావాలా? చెప్పకు, మళ్ళా లొల్లు అవుతుంది. ఎందుకంటే నీ తర్వాత నేను అని చెప్పు, అట్లయినా కలిసి ఉండొచ్చు. ఏమంటావు? నువ్వు బాగానే ఉన్నావు నందిని, నీ తర్వాతనే తను. సరే నువ్వు ఫీల్ కాకు, ఏమన్నా ఉంటే మా తర్వాత ఇగో నీకు ఇప్పుడు ఇది అవసరమా? ఇది నాకు ప్లీజ్, నా గుండెలో గుచ్చుకున్నట్టు అవుతుంది. చెప్పు, ఎవరొచ్చినా కూడా మనం ముగ్గురం అది కలవాల్సిందే, అది రాసి పెట్టుంది అంతే. ఏమన్నా తిన్నావా? ఏమన్నా టిఫిన్ కానీ ఏమన్నా తిన్నావా? టిఫినా? మంచిగా కూర్చొని లేవండి, ఇద్దరు లేవండి. ఏంటి గుంజకు? నన్ను లేపకు అమ్మ, లేపకు. నాకు కోపం తెప్పియకు. కూర్చొని మంచిగా దర్జాగా మాట్లాడుతున్నారు. నిన్ను కొట్టలేక నేను కొట్టుకుంటున్నా అంటే అది నువ్వు అర్థం చేసుకుని నా భయాన్ని, నీ భయాన్ని ఏంది? ఏవో ముగ్గురం ఏం కథలు పడుతున్నావు? ఎప్పటి నుంచి ఏదో ఎవరు కథలు పడుతున్నావు? చెప్పినా మూసుకొని కూర్చో. ఎందుకు మూసుకొని? నేను మాట్లాడతా. మూసుకొని కూర్చుంటే అవుతుందా లొల్లి? మరి దేనికి చేస్తాను ఇవంతా? రాదా ఏదో ఒకటి ఒప్పిను. ఏం ఒప్పియాలి? ఇగో అయింది, ఏదో అయిపోయింది. ఇప్పుడు తన ఇష్టం అని నేను చచ్చిపోతాను.